రిజర్వేషన్ ఇస్తే జీవో ఇచ్చేసారు. జీవో వేస్తే దాని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టిపడేసింది. ఇలాగ మీరు చేయటానికి కుదరదు, రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగంలో మతం ఆధారంగా బ్లాంకెట్ గా ఇవ్వటానికి ఎక్కడ చూడలేదు, మీరు చేయటానికి లేదు అని చెప్పి కొట్టేసింది. మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళి సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. తర్వాత ఆయన 2005లో 2004లోనే ఆర్డినెన్స్ 2005 జూన్ 20 2005 ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్టోబర్ 25 2005 చట్టం తీసుకొచ్చారు. ఇది చట్టం, ఇది ఏపీ ముస్లిం రిజర్వేషన్ యాక్ట్ అని తీసుకొచ్చి ఈ చట్టంలోనే ఒక చోట ముస్లింలకి ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్న వర్గాలకి ఇది వర్తించదు. ఇది ఏమన్నారంటే ముస్లిం మీన్స్ ఎనీ పర్సన్ ప్రొఫెషింగ్ ద ఫెయిత్ టు ఇస్లాం బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఫర్ ది యాక్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ పర్సన్స్ బిలాంగింగ్ టు దూదేకులా, లద్దాఫ్, పింజారీ, నూర్జహా అండ్ మెహతూర్ గ్రూప్స్ హూ ఆర్ ఆల్రెడీ ఇంక్లూడ్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ద స్టేట్. మన రాష్ట్రంలో ఆల్రెడీ ఈ కులాలు ఉన్నాయి, బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్ లో ఉన్నాయి, వీళ్ళకి సంబంధం లేదు, మిగతా ముస్లింలు అందరికీ రిజర్వేషన్ వచ్చేస్తాయని చెప్పేసి చట్టం చేశారు. చట్టం చేస్తే ఇది మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి ఎప్పుడైంది? నవంబర్ 8 2005 వెళ్ళింది. వాళ్ళు కొట్టిపడేశారు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది ఎలా ఉందంటే మత మార్పిడిని మీరు ప్రోత్సహిస్తున్నారు, ఇలా చేసి మొత్తం అందరినీ మత మార్పిడి చేయడానికి చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి కొట్టేసింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత 2007లో ఇంకోసారి మళ్ళీ చట్టం చేశారు. చట్టం చేసి మళ్ళీ చట్టం చేస్తే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్తే ఫుల్ బెంచ్ టైగర్ కాన్స్టిట్యూషన్ బెంచ్ కాదు, ఫుల్ బెంచ్ 7 జడ్జిలు హైకోర్టులో చేసి తీర్పు ఇచ్చారు. ఎప్పుడది 2009లో ఇచ్చారు తీర్పు. ఏం తీర్పు ఇచ్చారు? దానిలో 5 ఇది రాజ్యాంగ వ్యతిరేకం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది 5 జడ్జిలు రాజ్యాంగ వ్యతిరేకం కొట్టేయాలని, 2 మాత్రం అనుకూలంగా. సో ఎక్కువ మంది కొట్టేయాలన్నారు కాబట్టి ఇది కొట్టేశారు, చట్టం లేదు. అదో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దీని మీద విచారించి 25/3/2010 తీర్పు ఇచ్చారు. చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు, దానిలో చీఫ్ జస్టిస్ పంచేల్ గారు, జస్టిస్ బిఎస్ చౌహాన్ గారు. వీరేం చెప్పారంటే ద డెసిషన్ ఆఫ్ ది ఫుల్ బెంచ్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాలెంజ్ బిఫోర్ అస్. ఫుల్ బెంచ్ చేసి ఇచ్చిన తీర్పు కొట్టేస్తూ దాన్ని ఛాలెంజ్ చేశారు. వీరు ఇవన్నీ చూసి ద యాక్ట్ పాస్డ్ బై ది ఏపీ లెజిస్లేచర్ గివింగ్ గ్రూప్ ఈ for this Muslim reservation as a interim measure we direct that for the time being reservation of 4% be extended first to 14 categories mentioned in the schedule excluding certain creamy layers. This is temporary measure till the matter is finally decided. These matters are referred to the constitutional bench. ఇది టెంపరీగా మేము 4% ఇస్తూ ప్రస్తుతానికి తాత్కాలికంగా వెసులుబాటు ఇస్తున్నాము. ఇది కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి పంపించాము. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అది దాన్ని చూస్తారన్నారు. 14 ఏళ్ళు అయిపోయింది, కాన్స్టిట్యూషన్ బెంచ్ ఈ రోజు వరకు రాలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు స్టే విధించింది సుప్రీంకోర్టు. సో యాజ్ ఆన్ టుడే హైకోర్టు ఇచ్చిన తీర్పు అన్కాన్స్టిట్యూషనల్ తీర్పుకి స్టే విధించారు. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ చట్టబద్ధమా కాదా, రాజ్యాంగ